కానీ మన వాలంటీర్ వ్యవస్థ కానీ ఇలా ఏ వ్యవస్థ తీసుకున్నా కూడా అందులో ఏకంగా 50% చదువుకున్న మన ఇరుగు పొరుగు చెల్లెమ్మలే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఏకంగా 50% ఉద్యోగాలు సచివాలయ వ్యవస్థ చూసినా వాలంటీర్ల వ్యవస్థ చూసినా ఏకంగా 50% పైచిలుకు ఉద్యోగాలు నా చెల్లెమ్మలవిగే, నా చెల్లెమ్మలే, ఇరుగు పొరుగునున్న నా చెల్లెమ్మలే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా, గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు ఈ 58 నెలల కాలానికి ముందు మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ప్రభుత్వ పథకాలు మీకు ఎలాంటి లంచాలు లేకుండా, మీకు ఎలాంటి వివక్ష లేకుండా ప్రభుత్వ పథకాలు మీకు నేరుగా అందే పరిస్థితి ఉంటుంది అని 58 నెలల కిందట మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు మీకెవరైనా చెబితే మీరెవరైనా నమ్మి ఉండేవారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా ఇలా రెండు చేతుల పైకి ఈరోజు నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి జరిగిస్తూ, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మేలు జరిగిస్తూ ఏకంగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. 2,65,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్తా ఉంది. 2,65,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఇప్పటికే నా అక్క చెల్లెమ్మలకు అందింది అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఎక్కడ ఎవరు లంచాలు అడగడం లేదు, ఎక్కడ వివక్ష లేదు. నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. 2,65,000 కోట్ల రూపాయలు ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వచ్చేసింది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. గతంలో ఎప్పుడైనా కూడా ఇలా జరిగిందా అని అడుగుతా ఉన్నా. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందే అని అడుగుతా ఉన్నాను. రెండు చేతుల పైకెత్తి ఇలా 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 ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్తా ఉన్నాను, మీ కుటుంబ సభ్యులతో మీరంతా కూడా బ్యాంకులకు వెళ్ళండి. బ్యాంకులకు వెళ్ళి ఆ బ్యాంకుల్లో మీ బ్యాంకు మేనేజర్లను 10 సంవత్సరాల పాటు మీ స్టేట్మెంట్ ఇమ్మని చెప్పి అడగండి. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పాలన, 5 సంవత్సరాలు మీ బిడ్డ పాలన. 10 సంవత్సరాల స్టేట్మెంట్ ఇమ్మని చెప్పి అడగండి. ఆ బ్యాంక్ స్టేట్మెంట్ చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పాలనలో కనీసం మీ అకౌంట్కు వచ్చింది 1 రూపాయి అయినా కనిపిస్తుందా అని చెప్పి చూడండి నేను అడుగుతా ఉన్నాను. ఇలా 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 అదే మీ బిడ్డ పాలనలో ఎన్ని లక్షలు మీ అకౌంట్లకు వచ్చిందో కూడా మీరే గమనించండి అని చెప్పి అడుగుతా ఉన్నా. ఎప్పుడు జరగని మార్పు, ఎప్పుడు చూడని విషయాలు ఈ 58 సంవత్సరాలలోనే, 58 నెలల్లోనే మీ బిడ్డ ప్రభుత్వంలోనే కనిపిస్తా ఉంది. కాబట్టే లక్షాధికారులైన మహిళల జాబితాలో భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే కేంద్ర ప్రభుత్వం గణాంకాలు కూడా చెబుతా ఉన్నాయి. కాబట్టి సాధికారత కోసం మనం ఇచ్చిన తోడ్పాటు వల్ల అయితేనేమి, ఆ అక్క చెల్లెమ్మల స్వయం కృషి అయితేనేమి, ఈ రెండు కలవడంతో ఈ రోజున అక్క చెల్లెమ్మలు లక్షాధికారులై
ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చిక్కటి చిరునవ్వులతో కనిపిస్తా ఉన్నారు అని చెప్పడానికి ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి తమ్ముడిగా గర్వపడతా ఉన్నాడు మీ బిడ్డ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మహిళా సాధికారత పరంగా, అక్క చెల్లెమ్మల సాధికారత పరంగా మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని మనసున్న ప్రభుత్వంగా మనం అమలు చేశాం. ఎన్నికలప్పుడు మాట ఇవ్వడం, ఒక మేనిఫెస్టో అని చెప్పి రంగురంగు కాగితాలు చూపించడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో పడేయడం కాదు.